ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్న టాపిక్ అండి. నేనైతే ఫస్ట్ టైం 2 డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సో నా ఓన్ క్రియేటివిటీతో నేను స్టిచ్చింగ్ చేశాను. అంటే ఇంతకుముందు నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు నాకు చాలా డౌట్స్ అయితే ఉండేవి. బట్ ఇప్పుడు ఎవ్వరికి అడగకుండా నా సొంత థింకింగ్తో నేను 2 డ్రెస్సెస్ అయితే మదర్ అండ్ డాటర్ డ్రెస్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. సో ఇదొచ్చేసి నాకు 5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. మీషోలో ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ పెట్టాను. 2 డేస్లో డెలివరీ అయిపోయింది. సో దాంతో నేనైతే స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తాను. ఎందుకు వీడియో చేయడం అంటే నేను ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. సో మెమొరబుల్గా ఉంటుంది నా ఛానల్లో. సో అందుకని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. సో నేను 2 డేస్లో కుట్టానండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ మెషిన్ ఏంటి అంటే మనకి మ్యాక్సిమం డేలో 3 or 4 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. సో ఎక్కువ చేసామనుకోండి మళ్ళీ రిపేర్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా మెషిన్ కూడా సరిగ్గా పని చేయదనమాట. అంటే స్టిచెస్ అనేవి సరిగ్గా పడవు. సో నేను వచ్చేసి చాలా స్లోగానే చేశానండి. అంటే మనం నార్మల్ మెషిన్స్ లాగా ఇది ఫాస్ట్గా అయితే రన్ చేయకూడదు. నిదానంగా చేసుకుంటూ పోయామనుకోండి పని అయితే చాలా త్వరగా అవుతుంది. అందుకని చెప్పేసి స్లోగానే చేయాలి. ఒకవేళ ఫాస్ట్గా చేసాము మనకి అర్జెంట్ అనే ఫాస్ట్గా చేసినా కానీ దారం అయితే మాటికి ఊడిపోతుంది అనమాట. సో కొంచెం స్లోగానే చేస్తాను. నార్మల్ మెషిన్ అనుకోండి మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కానీ పర్లేదు అంటే దానికి కూడా రిపేర్స్ వస్తాయి. బట్ ఏంటంటే దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈ మెషిన్స్ అయితే. సో ఫైనల్గా నేనైతే స్టిచ్ చేసింది సో పాప డ్రెస్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను సర్కిల్ అంబ్రెల్లా టైపు ప్లాజా అయితే నేను పాపకి స్టిచ్ చేశాను. దానిపైన టాప్ అనమాట ఇది. సో చిన్న గౌన్ లాగా అయితే స్టిచ్ చేశాను. సో స్లీవ్స్ కూడా పాపకి ఫస్ట్ అయితే నేను హాఫ్ హ్యాండ్స్ లేదా స్లీవ్లెస్ అయితే డ్రెస్ అయితే అనుకున్నాను. బట్ ఏంటంటే క్లాత్ అనేది చాలా ఉంది కదా. సో ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం, కొంచెం మోడర్న్గా కుడదామని చెప్పేసి ఇక్కడ నేను జిగ్జాగ్ పెట్టేసి ఇలా కుట్టాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ పెట్టడం వల్ల మనకి చాలా అందంగా కనిపిస్తాయి. జిగ్జాగ్ కూడా మనం చాలా స్లోగా వేయాలి. ఒకవేళ ఫాస్ట్గా వేసామనుకోండి చాలా అంటే చాలా మాటికి ఊడిపోతుంది. ఇంకా అదనమాట. సో ఫ్రంట్ బ్యాక్ నేను రౌండ్ నెక్ పెట్టుకున్నాను. సో చూసారు కదా, బ్యాక్ వచ్చేసి ఇదనమాట. సో ఇంకా కొంచెం లూజ్గానే స్టిచ్ చేశానండి. ఒకవేళ టైట్గా ఉందనుకోండి మళ్ళీ మనకి పిల్లలైతే ఇబ్బంది పడతారు, చెప్పలేరు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా లూజ్గానే స్టిచ్ చేశాను. అండ్ ఫ్యాబ్రిక్ అయితే నేను చాలా వెతికాను. బట్ అన్ని ఫ్యాబ్రిక్స్లో కంటే నాకు ఎందుకో కానీ ఏ డ్రెస్ చూసినా కానీ నాకు ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది మాత్రం బ్లాకే. సో ఫ్యాబ్రిక్ కూడా నాకు బ్లాకే నచ్చింది. సో ఇక్కడైతే ఇంకా కుచ్చులు పెట్టి కుట్టానండి. కుచ్చులు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి పిల్లల డ్రెస్సులకి అయితే. సో ఇంకా ఇది షార్ట్ కుట్టాను నేను. అంటే మనకి ఈ కుట్టానండి. కుచ్చులు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి పిల్లల డ్రెస్సులకి అయితే. సో ఇంకా ఇది షార్ట్ కుట్టాను నేను. అంటే మట్టేసి ఇది కుట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి లేస్ వేయాలనుకున్నాను. బట్ ఏంటంటే అంత లుక్ రాదనమాట లేస్ వేసినా కానీ. ఈ ఫ్యాబ్రిక్ పైన మనకి అస్సలు లుక్ రాదు. సో అందుకని చెప్పేసి ఇంకా వదిలేసాను. సో ఇది వచ్చేసి టాప్ అండి. సో ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్లాజా కుట్టాను నేను. సర్క్యులర్ అంబ్రెల్లా ప్లాజా అండి. సో ఇది కూడా నేను కింద వచ్చేసి ఇక్కడ జిగ్జాగ్ పెట్టాను. చిన్న స్టిచెస్ వేసాను. మనకి ఒకవేళ పెద్దది వేసామనుకోండి ఇప్పుడు ఇలా రాదనమాట. మనకి జిగ్జాగ్ అందుకే వేస్తారు కదా అందంగా కనిపించడానికి అని చెప్పేసి. సో ఇంకా పాపకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. నేను వచ్చేసి ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను కదా, నాకు అంతగా టైలరింగ్ కూడా నేను ఎక్కువ వెళ్ళలేదన్నమాట. సో ఇంకా పోస్టింగ్ వచ్చేసిందని చెప్పేసి ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా. పోస్టింగ్ వచ్చేసిందని చెప్పేసి టైలరింగ్ అయితే ఇంకా సగంలోనే ఆపేసాను అనమాట. బ్లౌజ్ కూడా నేను పెద్దగా నేర్చుకోలేదు. బట్ ఐడియా ఉంది. డ్రెస్సెస్ అయితే పర్ఫెక్ట్గా ఐడియా ఉంది. సో పిల్లలకు కూడా ఇంకా అందులో ఆఫ్ ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు లెంత్ మెజర్మెంట్స్ అనేవి మనకి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, దానికి ఆఫ్ చేసి అంటే పిల్లలకి ఉండేలా అక్కడ నార్మల్గా నేను అన్నీ కొనుక్కున్నాను మేడంకి. సో అవి బేస్ చేసుకొని ఇప్పుడు
ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. సో పర్ఫెక్ట్‌గా వచ్చింది. ప్లాజా కొంచెం హైట్‌గానే ఉంది. పర్లేదులెండి. కొంచెం షార్ట్ అయితే ఇంకా మనకి ప్రాబ్లమ్ కానీ కొంచెం హైట్‌గా ఉంది. నేనే కొంచెం 2 ఇంచెస్ అయితే ఇంక హైట్ పెట్టాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ అయితే పెట్టుకున్నాను. అంటే వేరే డ్రెస్‌ది పాపదొచ్చేసి ఎలాస్టిక్ అయితే ఉందన్నమాట. సో ఆ డ్రెస్‌ది అయితే ఇంకా అది ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి ఆ డ్రెస్ ఎలాస్టిక్ తీసి దీనికైతే సెట్ చేసేసాను. ఎందుకంటే అది టాప్‌దండి. అది టాప్ నడుం లూజ్ అనేది టాప్‌ది అండ్ ప్యాంట్ ఒకేలా ఉంటుంది కదా! సో అది ఇక్కడ ఫిక్స్ చేసేసాననమాట. సో జిగ్‌జాగ్ పెడితే మనకి అంబ్రెల్లా ప్లాజా అయితే చాలా అందంగా కనిపిస్తుంది. అంటే నార్మల్ మెషిన్స్‌కి జిగ్‌జాగ్ అవ్వదనుకోండి. బట్ దీనికి ఎలానో అవుతుంది కదా! ఇంకా అందంగా ఉంటుందని చెప్పేసి పెట్టేశాను. సో డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనకి బ్లాక్ అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. మంచి లుక్ వస్తుంది. సో ఇంకా నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్ అయితే ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదండి. వెనక నేను ఇంకా హ్యాంగింగ్ అవి పెట్టాలనుకున్నాను. అవేం పెట్టలేదు. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లైనింగ్ అనమాట ఇది. అంటే నేను ఇది అంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ఒకవేళ మేము సండే బయటికి వెళ్తే లైనింగ్ తీసుకోవాలనుకున్నాను. బట్ ఏంటంటే ఇంట్లో ఏం తోచట్లేదని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని లైనింగ్‌గా వేసేసాను పైన. సో ఇంకా స్లీవ్స్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఇప్పుడు ఉంటాయి కదా! వాటినేమంటారు? అంబ్రెల్లా స్లీవ్సే పెట్టానండి. ఇక్కడ ఇలా ఉంటాయి కదా! సో అవి వచ్చాయి. బట్ చాలా షార్ట్‌గా ఉన్నాయి. అవి లెంత్ వచ్చేసి జస్ట్ 3 ఇంచెసే ఉన్నాయి. మనకి అవి విలేజెస్‌లో వేసుకున్నా కానీ ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ. సో అందుకని చెప్పేసి మళ్ళీ అవి రిమూవ్ చేసి చాలా అంటే చాలా కష్టపడ్డాననమాట. సో ఈ కుర్తీ వచ్చేసి నేను టోటల్‌గా ఫ్రాక్‌లా అంటే లాంగ్ ఫ్రాక్‌లా కుట్టేసుకున్నాను. సో తరువాత మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ కొంచెం శ్రమ పడ్డాననమాట. అందుకే ఇంత టైం అయింది. లేదంటే వీడియో ఇంకా త్వరగా తీసేదాన్ని. సో ఇంకా స్లీవ్స్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను. కొంచెం మోడర్న్‌గా ఉన్నాయన్నమాట ఇవి. సో చూసారు కదా! కొంచెం మోడర్న్‌గా కనిపిస్తున్నాయి ఇవి కూడా. సో ఇంకా నేనొచ్చేసి మోడల్ ఏం కొట్టలేదు. జస్ట్ ఇంకా ఇక్కడ రౌండ్ నెక్ పెట్టుకున్నాను దీనికి కూడా. బ్యాక్ వచ్చేసి ఇంకా బ్యాక్ కూడా రౌండ్ నెక్ పెట్టుకున్నానులేండి. ఇక్కడ వచ్చేసి వెనక ఇంకా తాళ్ళు వేయాలి. కొంచెం వర్క్ అయితే ఉంటుంది. సో దీనికి కూడా ఇంకా కింద జిగ్‌జాగ్ పెట్టాను. మనకి జిగ్‌జాగ్ పెట్టడం వల్ల ఏంటంటే బాగుంటుందన్నమాట. కింద చూసేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి జిగ్‌జాగ్ పెట్టాను. నార్మల్‌గా మనకి జిగ్‌జాగ్ లేకుంటే మనం జస్ట్ ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్ ఇలా చేసుకొని మనం నార్మల్ స్టిచ్ వేసుకున్నా కానీ బాగుంటుంది. బట్ ఇక్కడ నాకైతే ఇంకా ఇలా నచ్చిందని చెప్పేసి ఇలా పెట్టేశాను. సో ఇప్పుడు షార్ట్ కుర్తీలా కనిపిస్తుంది ఇది. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రిల్స్ పెట్టలేదండి. ఇక్కడ ఫస్ట్ అయితే లూజ్ కుట్ వేసుకొని ఇంకా అలానే వచ్చిందనుకోండి, అలానే కనిపిస్తుంది అనుకోండి. బట్ ఏంటంటే మనం అలా పెట్టామనుకోండి, కుర్చీలు పెట్టామనుకోండి, మనకి ఏంటి అంటే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. అంతేకాకుండా పర్ఫెక్ట్‌గా రావాలి. అప్పుడే మనకి కుర్తీ అంతా కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఇలా అనుకోండి మనకి మొత్తం ఒకేలా ఉంటుంది. దారాన్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచెస్ అయితే వేసుకోవచ్చు. సో అదనమాట. ఈ కుర్తీ నేను వేసుకొని కూడా వీడియో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి. జస్ట్ ఇది నేను నా మెమరబుల్‌గా ఉంటుందని